హలో అండి. నమస్తే. నేనైతే చికెన్ పులుసు పెడుతున్నాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటది. చపాతీలోకి, రోటీలోకి, రైస్‌లోకి, బగారా రైస్‌లోకి చాలా చాలా బావుంటది. ఈ కర్రీ అయితేని. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను వాటర్‌లో ఏసేసుకొని అర్ధ కిలో తీసుకున్నాను నేను. తీసుకున్న దాంట్లో పసుపేసుకోవాలి. పసుపేసుకొని బాగా కడుక్కోవాలి. ఇది 2, 3 మాటలు కడిగేసుకోవాలి. దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా కడిగేసుకోవాలి. ఒక 2, 3 మాటలు, 4, 5 మాటలు కడుక్కోవాలండి. ఇది చికెన్ అయితేని నీసు వాసన అది రాకుండాను. నీసు వాసన రాకుండా మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడిగిన చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ లేకుండాను సిమ్లో పెట్టి బాగా మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇందులో కాస్తంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక అర స్పూను. మళ్ళీని మనం కడిగేసుకున్నాం కదా, పసుపు పోతుంది కదా, పసుపు వేసుకున్న వల్ల నీసు వాసన అది రాదు. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న వల్ల వాటర్ ఉంటుంది కదా చికెన్లో, ఎక్కువ వాటర్ అంతా పోతుంది మనకి. బాగా ఉడకనివ్వాలి. ఉడికేద్దాం. నేను స్పూన్నర అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను ఇందులోని. అన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొనిచ్చి బాగా ఉడకనివ్వాలి. వాటర్ వచ్చేసే వరకు మంచిగా ఉడకనివ్వాలి ఈ చికెన్ అంతాను. ఈ పసుపు వల్ల, ఈ అల్లం పేస్ట్, ఇవన్నీ సాల్ట్ అన్నీ వేసాం కదా, నీసు వాసన పోయి మంచిగా ఉడుకుతుంది. కాకపోతే ఆ అల్లం పేస్ట్ అది ముందు ఆయిల్ అది వేసుకోకూడదు ఈ కర్రీకి. ఇవన్నీ ముక్కలు అయ్యి వాటర్ అది పోయే వరకు ఈ పులుసుకి అయితే అలాగే చేసుకుంటాం. మేమైతే ఇలా చేసుకుంటాం చికెన్ పులుసు. కొంచెం వెరైటీగా చాలా చాలా బాగుంటుంది కర్రీ. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన బాగా ఉడకనివ్వాలి చికెన్ని. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో, అలా వాటర్ వచ్చేయాలి. శుభ్రంగా మగ్గిపోవాలి, వాటర్ అంతా పోవాలి. ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి. పులుసుకి చాలా బాగుంటుంది ఇలా ఉడికితేనే. ఈ పులుసు పెట్టుకుంటే మనం ఇందులో నేను 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఉల్లిగడ్డలు యాడ్ చేసుకున్నాను. ఇందులోని వేసుకుని మంచిగా అన్నీ కలపాలి. అన్ని ఉల్లిగడ్డలు అవి కలిసిలా కలపాలి ఇవి. ఇంకా వాటర్ ఉంది కదా, వాటర్ పోనివ్వాలి. అది వాటర్ పోయే వరకు మంచిగా ఉడకనివ్వాలి ఇది. ఇంకా వాటర్ ఉంది కదా, వాటర్ శుభ్రంగా లాగేసుకోవాలి చికెన్లోది అంతాను. దాంట్లో 2, 3 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే. ఆయిల్ వేసుకుని నేను 2 టమాటాలు, కట్ చేసుకున్న టమాటాలు తీసుకోవాలి. ఇంకా కట్ చేసుకుని చిన్నగా తురుముకోవాలి టమాటాలు, అవి వేసుకోవాలి. ఈ టమాటా పులుసులో ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి పులుసుకి. మంచిగా అన్నీ కలిపేసుకోవాలి. అన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని, ఈ చికెన్ అయితే మా అత్తమ్మ గారు చేసినప్పుడు చూశాను నేనైతేని. ఆమె చాలా సింపుల్గా చేసేది కర్రీ. ఏ కర్రీ చేసేసినా చాలా సింపుల్ కర్రీ ఆమె చేసేది. చాలా చాలా బాగుంటుంది ఆమె చేసిన కర్రీ అయితేని. ఏదన్నా చాలా తక్కువ వాడుతుంది. దీంట్లో తగినంత కారం పొడి కూడా వేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి. అన్నీని మిక్స్ అయ్యే వరకుని. ఈ కర్రీ అయితే ఆమె అయితే చాలా బాగా చేస్తుంది. నేను 2 టైమ్స్ 4 టైమ్స్ చేశాను ఈ కర్రీ అయితేని. బాగా పూరీలో కూడా బాగుంటుంది కర్రీ ఇది, దోశల్లో కర్రీని. జీరా కూడా దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ చూసారు కదా, అలాగ ఆయిల్ వచ్చేది పైకి. మనం ఆయిల్ తక్కువ వేసుకోవాలి చికెన్లోని. ఆయిల్లో ఆటోమేటిక్గా చికెన్లో ఉంటుంది ఆయిల్, అందుకని కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం తక్కువ వేసినా చూసారు కదా ఎంత ఆయిల్ వచ్చిందో చికెన్లో నుంచి. బాగా ఉడికిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉడికింది ముక్క కూడాను. అలా ఉడకాలి ముక్క సమానంగాను. దీంట్లో సరిపడినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. నేనైతే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తక్కువ, కొంచెం గ్రేవీలా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు పులుసుకి. కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వేసుకుంటున్నాను. పులుసు కదండి, చాలా కొంచెం పులుసు ఎక్కువ కావాలని మేము ఎక్కువ పెట్టుకుంటాం. పులుసుకి అయితే అలాగా చేసుకోవాలి చికెన్ పులుసుకి. ఇందులో మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి కర్రీని. చాలా మట్టుకైతే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కర్రీని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితేని. ఇంకా అసలు దోశల్లో కూడా బాగుంటుంది. దీంట్లో ఈ పులుసు మసాలా సపరేట్గా చేశాను నేను. ఆ వీడియో కూడా తీసి పెడతానండి నేనైతేని.
ఈ పులుసుకి సపరేట్గా చేసుకోవాలి మసాలా. ఇది చికెన్ మసాలా సపరేట్ నేను చేసింది. చాలా సింపుల్గా ఉంటుంది ఈ మసాలా కూడాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసులో వాడితేని. ఈ పులుసు పెట్టుకుని ప్రతి దాంట్లో ఈ మసాలా చాలా బాగుంటుంది. నేను ఈ మసాలా కూడా మా అత్తమ్మ చేసినప్పుడు చూసాను ఇది. చూసి ఇంకా నేను ఒక మాట చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను పులుసుకి. నేను ఏదన్నా పులుసు చేసినప్పుడు బెండకాయ పులుసు అన్నా ఏదన్నా చేసినప్పుడు అలాంటప్పుడు వేస్తాను ఒక స్పూన్. నేను పైన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర జల్లేసుకోవాలి. ఆయిల్ అది చాలా మంచిగా వచ్చింది చూసారు కదా, అలా రావాలి కర్రీకి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఉడికితే బాగా ఆయిల్ అది మంచిగా పైకి వస్తుంది. కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడా, చూస్తాక కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చికెన్లో మనమైనా తక్కువ వేసినా ఎక్కువ కింద అనిపిస్తుంది కర్రీకి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది చికెన్ పులుసు. చూసారు కదా ఎంత బాగుందో. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. బగారాలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఇవి ఇలా చేసుకుంటేని పులుసు అదిని మనం చాలా సింపుల్. ఈ కర్రీ ఈ పులుసు అయితే చాలా సింపుల్ చేసేసుకోవచ్చు. అన్ని కర్రీస్లా కాదు. వేరే చికెన్ అయితే కూడా టైం పడుతుంది. నేనైతే వెజ్ బిర్యానీ చేశాను నేను చికెన్ పులుసుల్లోకి. ముందుగా అయితే నేను వెజ్ బిర్యానీ పెట్టుకున్నాను. క్యారెట్, ఉల్లిగడ్డలు చికెన్ పులుసు పెట్టుకున్నానండి నేనైతే. చాలా చాలా బాగుంది. బాయ్ అండి.